ఏపీ తెలంగాణ యువత ప్రేమ పేరుతో సూసైడ్ చేసుకుంటున్నారు. ఉత్తమ చదువులు చదువుతూ ప్రేమ అనే వ్యవహారంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. యువత చిన్న చిన్న కారణాలకే, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఎదురయ్యే వైఫల్యాలను తట్టుకోలేక అర్ధాంతరంగా తనువు చాలించడం అత్యంత బాధాకరం. గొప్ప చదువులు చదువుతున్నా ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేర్చుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తి దూరం కావడాన్ని జీవితం ముగిసిపోనుండగా భావిస్తున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రహీం అందిస్తారు. ప్రేమించుకోవటం అంటే ఏంటి? ప్రేమికులు అంటే ఏంటి? ఇలాంటి పదాలకు అర్థం తెలియని రోజులివి. ఒకప్పుడు ప్రేమ అన్నా, ప్రేమించుకోవటం అన్నా, పెద్దలకు చెప్పాలన్నా ఆ ప్రేమకు ఒక విలువ ఉండేది. నీ సుఖమేనే కోరుకున్నా అనే రోజుల కాలం నుంచి ఈ రోజుల వరకు చూస్తే ఆ ప్రేమకు అర్థమే మారిపోయింది. ఇటీవలి కాలంలో మొన్నటికి మొన్న ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా అనేక మందిని యూట్యూబర్స్, జనరల్గా ఉన్నటువంటి ఇక్కడ బయట తిరుగుతున్నటువంటి పార్కుల్లో కానివ్వండి, బయట తిరుగుతున్నటువంటి యువకులని ప్రేమ అంటే ఏంది అని అడిగినప్పుడు మైక్ పెట్టి చాలామంది సరైన నిర్వచనంగా చెప్పుకోలేక, ఏ నిర్వచనం చెప్పాలో అర్థం కాక, అసలు వాళ్ళు ప్రేమ అంటే ఏంటి అనేటువంటి అర్థమే వాళ్ళకి తెలియని పరిస్థితులు ఉండటం చాలామంది ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రేమ అంటే ఒక అబ్బాయి అమ్మాయి ఇష్టపడటం, ప్రేమించుకోవటం, ఇదే వాళ్ళకు తెలిసినటువంటి విషయం. ఇలాంటి రోజుల్లో ఒక్కసారిగా, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రేమ విలువలకి ఇప్పుడున్నటువంటి ఏ టెక్నాలజీ దాకా వచ్చినటువంటి రోజుల ప్రేమ వ్యత్యాసం చూస్తే దాని యొక్క అర్థమే మారిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమించుకోవటం అనేది ఒక సర్వసాధారణంగా ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, వాళ్ళు ప్రేమలో పడ్డ తర్వాత వాళ్ళ ప్రేమను తెలియజేసే విధానంలో ఇప్పటికీ అప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. కాకపోతే ఇక్కడ ఈ రోజుల్లో అనేక మంది విశ్లేషకులు చెప్పే అభిప్రాయం ఏంటంటే, వాస్తవంగా ఈ రోజుల్లో ప్రేమ అనేది చాలా మందికి ఆకర్షణ మాత్రమే ఉంది. నిజమైన ప్రేమ ఈ రోజుల్లో యువకులకు తెలియదు, యువతికి తెలియదు. చాలామంది కేవలం ఆకర్షణకు గురవుతున్నారు అంతే తప్పితే అసలు ప్రేమ అంటే ఏంటి, నిజమైన ప్రేమ అంటే ఏంటి అని తెలుసుకునేటువంటి అంతగా మెచ్యూరిటీ లెవెల్స్ ఈ రోజుల్లో యువకుల్లో లేదు. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసరికి వాళ్లకు జరగాల్సినటువంటి నష్టమంతా జరిగిపోతుంది. యువకులు కానీ యువతులు కానీ వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ అంటే ఇదే అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తున్నారు. అంటే దాని మీద సినిమాల ప్రభావం, పాశ్చాత్య పోకడలో ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నటువంటి ఏదైతే డిజిటల్ మీడియా, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, దీని ద్వారానే వాళ్ళ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ 24 గంటలు వాళ్ళ కెరీర్ని మొత్తాన్ని ఆ ఫోన్లో ఉన్నటువంటి దాంట్లోనే ఉన్నటువంటి డిజిటల్ మీడియాని వాడుకుంటూ వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ప్రేమ అంటే చాలా బాధ్యతగా ఉండేది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు. ఒకవేళ రేపటి రోజున ప్రేమ వివాహం చేసుకుంటే మనం రేపటి రోజున ఎలా ఉండాలి, మన కెరీర్ ఎలా బిల్డప్ చేసుకోవాలనే ఆలోచనలు గతంలో ఉండేవి. దానికి తగ్గట్టే ఆ కెరీర్ బిల్డప్ కోసం వాళ్ళు ఆ నిజమైన ప్రేమను పొందడం కోసం, సాధించుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి త్యాగాన్నైనా చేసేవాళ్ళు. కానీ పోను పోను ఎలా అయిందంటే కేవలం ఆకర్షణకు లోనయ్యేటువంటి ప్రేమలే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనబడుతున్నాయి అన్నటువంటి ధోరణి అయితే చాలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మనం లేచినప్పటి నుంచి చూస్తున్నాం. కేవలం ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో ప్రేమల వల్ల దేశ విదేశాలు దాటి ఆ ప్రేమ కోసం, ప్రేమను పొందడం కోసం వస్తున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఓకే అనుకుందాం కొంతసేపు. కాకపోతే ఇటీవలి కాలంలో వేరే దేశాల నుంచి పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా ఈ ప్రేమ అనేటువంటి పేరుతో కేవలం ఆ పదానికి అర్థం తీసేస్తూ ఒక పక్క పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉన్నప్పటికీ కూడా విదేశాల నుంచి పారిపోయి వచ్చి ఇక్కడికి వచ్చి ఇన్స్టాగ్రామ్ పరిచయాలతో మా ఇద్దరి మధ్యన ప్రేమ చిగురించిందని చెప్పడం చాలామంది ఆశ్చర్యానికి గురి చేస్తాను. సరే, ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే ఇటీవలి కాలంలో ఈ విధంగా ప్రేమలు పొందటం అనేది ఒక ప్రేమ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున్న ప్రపంచం మొత్తం కూడా దేశ విదేశాలు ఖండాంతరాలు దాటి కేవలం ఒక ఫోన్లోనే ప్రేమించుకోవటం అయిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమలు, అంటే నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమను పక్కన పెడితే అసలు ప్రేమించుకోవటం వల్ల అర్థమైంది, ఎందుకు ప్రేమించుకుంటున్నాం, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు కేవలం ఇది ఆకర్షణైనా, భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాం, మన బాధ్యత ఏంది, మన జీవితం ఏంది, మనల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు మన మీద ఎటువంటి బాధ్యతలు పెట్టుకున్నారు, మన మీద ఎటువంటి కలలు కంటున్నారు, వాళ్ళ పట్ల మన బాధ్యత ఏంది అనేటువంటి ప్రవర్తన తీరులో ఇటీవలి కాలంలో చాలా మార్పులు మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇటీవలి కాలంలో జరుగుతున్నట్టు కొన్ని సంఘటనలు చూస్తే మాత్రం ఇంత చదువు చదివిన తర్వాత కూడా కనీసం ఆలోచన ధోరణిలో ఎందుకు మార్పు రావట్లేదు, ఇంత వీక్ మైండ్గా ఎందుకు ఉంటున్నారు, వచ్చినటువంటి సమస్యల్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి ప్రేమలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి, ఎడబాట్లు వస్తాయి, ఒక్కోసారి బ్రేకప్లు అవుతుంటాయి ప్రేమ. అలాంటి సమయంలో మానసిక ధోరణిని తట్టుకునేటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి యువతుల్లో ఎందుకు ఉండట్లేదు? ప్రధానంగా ఎందుకు ఇటీవల చిన్న బ్రేకప్కి ఎందుకు ఇదైపోతున్నారు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చిన్న బ్రేకప్కి ఎందుకు రాక్షసంగా బిహేవ్ చేస్తున్నారు, ఒకరి మీద ఒకటి దాడులు ఎందుకు చేస్తున్నారు? అదేవిధంగా ఇటీవలి కాలంలో చూస్తే బ్రేకప్ అయినటువంటి పదాన్ని తట్టుకోలేక ఇటీవలి ఆత్మహత్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అది ఎంత దుర్మార్గము!
అప్పటిదాకా మంచి చదువులు చదువుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంది కూడా ఎవరో చదువు రానటువంటి వాళ్ళు కూడా కాదు, మంచి మంచి చదువులు చదువుతూ ఉన్నతమైన చదువులు చదువుతూ సమాజంలో వాళ్ళకు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇటీవల మీరు చూస్తే యూట్యూబర్ కోమలి చూడండి, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి కోమలి, యూట్యూబర్లో మంచి ఫేమస్. ఇక్కడ ఇదే హైదరాబాద్ నగరంలో చదువుకుంటూ ఒక హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ కేవలం అలాంటి అంటే ఎంత మెంటల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ యూట్యూబర్గా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకున్న అమ్మాయికి జీవితంలో ఒక టార్గెట్, ఒక యాంబిషన్ ఉన్నది. నేను ఈ విధంగా ఇంకా కొన్ని మంచి వీడియోస్ చేయాలనో, లేకపోతే సినిమాల్లోకి వెళ్ళాలనో, సీరియల్స్లోకి వెళ్ళాలనో, లేకపోతే మంచి ఒక ఫేమ్ అవ్వాలనో వాళ్ళకి ఆశలు ఉంటాయి. అలాంటివన్నీ కూడా త్యాగం చేస్తున్నారంటే ప్రేమ కోసం. ఇది ఆ ప్రేమ కోసం అనాలన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది బాధేస్తుంది. అంటే ఆ మాత్రం మెచ్యూరిటీ లెవెల్స్ ఆలోచించుకునేటువంటి క్యాపబిలిటీ సైకాలజికల్గా వాళ్ళంతా స్టాండర్డ్గా లేరు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సమాజం చూస్తున్నారు, ఎంతో సమాజంలో ఇప్పటికిప్పుడు అభిప్రాయాలు మారిపోతున్నాయి. పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు కుదరకపోతే విడాకులు ఇచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. అలాంటిది ఒక బ్రేకప్ కోసం కనీసం అనుకున్న ప్రియుడు మాకు దక్కలేదనేటువంటి కేవలం ఒక బాధతో ఆ బ్రేకప్తో చూడండి తల్లిదండ్రులు ఎంత అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారని ఒక పక్క చెప్తే. ఎందుకంటే ఆ కడుపు కోత ఏ విధంగా ఉన్నదో తెలుసు. ఇటీవల కోమలి హాస్టల్లో ఉరేసుకున్న సంఘటన మనం చూసాం. అది ఎంతవరకు అక్కడో ఉన్నటువంటి కేవలం బ్రేకప్ అయిన సందర్భంగా గతంలో కూడా ఇదే కోమలి ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలుసు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ పక్క సాఫ్ట్వేర్ యూట్యూబర్ అయినటువంటి తన ప్రియుడు తను దక్కడు అనేటువంటి ఒక ఆలోచన ధోరణితో వాళ్ళమ్మ ఎక్కడో కువైట్లో ఉంటే ఆమెకు అప్పుడప్పుడు మెసేజ్ పెట్టి సారీ మమ్మీ అని మెసేజ్ పెడితే వాళ్ళ మమ్మీ హడావుడి చేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సమాచారం ఇస్తే అప్పటికే జరగరాని ఘోరమంతా జరిగిపోయింది. అప్పటికే హాస్టల్లో ఆమె ఉరేసుకుంది. ఇలా అనేక మంది చదువుకున్న యువతులు ఎందుకు ఈ విధంగా కేవలం ప్రేమ బ్రేకప్ అయిందన్న కేవలం ఒక కారణంతో వాళ్ళ కెరీర్ మొత్తాన్ని అర్ధాంతరంగా ఎందుకు ముగించుకుంటున్నారనేది ఇక్కడ చాలా మందికి ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. కేవలం కోమలి విషయమే కాదు, మొన్న విశాఖపట్నం మధురవాడ కానివ్వండి, ఇటు పక్క బాసరా ఐఐటీలో చదువుకున్న అమ్మాయి కానివ్వండి, వీళ్ళందరూ కేవలం ప్రేమ విఫలమైందన్న ఒక కారణంగా, అనుకున్న ప్రియుడు దక్కలేదన్న కారణంగా, జీవితంలో అనుకున్న ప్రియుడు దక్కకపోతే ఇంకా అంతేనా, కెరీర్ అంతటితో అయిపోయిద్దా? మళ్ళీ ఇన్నాళ్ళు మీ మీద కలలు కన్నటువంటి పేరెంట్స్ ఏమనుకోవాలి? మీరు ఈ విధంగా ఆత్మహత్య చేసుకుని మీ పాటికి మీరు వెళ్ళిపోతే వాళ్ళు మీ పేరెంట్స్ ఏమనుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా చచ్చిపోయేంతగా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఒక సింగిల్గానో లేకపోతే అసలు సమాజానికి సంబంధం లేకుండానో ఎక్కడో 4 గోడల మధ్య చదువుకోలే, 4 గోడల మధ్య నాకు పెరగలేదు. వాళ్ళు సమాజంలో ఎంతో చూస్తున్నారు. ఈ హైదరాబాద్కు వచ్చి ఇదే హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారంటే ఎంతో సమాజం చూస్తుంటారు. బాసరా ఐఐటి అంటే ఎంత కాంపిటీషన్లో బాసరా ఐఐటి దాకా చదువుకుని ఉంటారా? అదేవిధంగా మధురవాడ బీఎస్సీ నర్సింగ్ చదివే అమ్మాయి ఎంత చదువుకుంటే ఆ స్టేజ్కి వెళ్తారు? మళ్ళీ సమాజంలో ఎన్ని చూస్తూ కూడా ఎందుకు మానసికంగా ధైర్యంగా ఉండలేకపోతున్నారు? జరిగేటువంటి జీవితంలో వచ్చి చిన్న చిన్న సమస్యలు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు అంటే వాళ్ళకు సరైనటువంటి అవగాహన లేదు, మెచ్యూరిటీ లెవెల్స్ లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసమే కౌన్సిలింగ్ కేంద్రాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫారిన్లో. మనకి ఇక్కడ కౌన్సిలింగ్ కేంద్రాలు చాలా తక్కువ, దాని గురించి అవగాహన కూడా తక్కువ. కాబట్టి ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు మాత్రం పేరెంట్స్ తప్పనిసరిగా అలాంటి కౌన్సిలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళి వాళ్ళ మానసిక ధోరణి ఏందో కనుక్కోవాలి. వాళ్ళకి ఆ ఆలోచన నుంచి బయటపడాలి. ఎప్పుడైతే వాళ్ళకు సూసైడ్ ఆలోచనలు వచ్చినాయో ప్రతి నిత్యం వాళ్ళకు వెంటాడుతూనే ఉన్నది. మానసికంగా వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. అలాంటి సమయంలోనే ఇలాంటి కౌన్సిలింగ్ కేంద్రాలు తీసుకెళ్ళాలి. అలాంటి కౌన్సిలింగ్ కేంద్రాలకు వెళ్ళినప్పుడే వాళ్ళకు ఒక మైండ్ డైవర్ట్ అయ్యింది. వాళ్ళ ఆశయాలను వాళ్ళకు గుర్తు చేయాలి. ఇలాంటి కోమలి, ఇలాంటి బాసరా ఐఐటి, అలాగే సంబంధించిన మధురవాడ సంబంధించిన విద్యార్థిని, వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ప్రేమ దక్కలేదు అనేటువంటి కేవలం ఆ కోణంతో ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ఈ రోజుల్లో ఉన్నటువంటి పదే మిమ్మల్ని చాలా మంది విశ్లేషకులు కానివ్వండి, చాలామంది సైకియాట్రిస్ట్ కానివ్వండి, వీళ్ళందరూ చెప్పేది ఒకటే మాట. ముందు మీరు మానసికంగా బలంగా ఉండాలి. యువతులు ప్రధానంగా బలంగా ఉండాలి. సమాజంలో కేవలం ఒక ప్రేమే కాదు. సరే మీరు ప్రేమను దక్కించుకున్నారు, అంతటితో జీవితం సక్సెస్ అనుకుంటున్నారా? జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. ప్రేమ విషయంలో సమస్యలు ఎదురవచ్చు, రేపటి ఇద్దరు కెరీర్లో సమస్యలు ఎదురవచ్చు, ఆరోగ్యపరంగా అనుకోకుండా అనారోగ్యం పాలే సమస్యలు ఎదుర్కోవచ్చు, ఎన్నో ఉంటాయి జీవితంలో. కాబట్టి ఇలాంటి మానసికంగా ముందు ధైర్యంగా ఉండాలి, ముందు మానసికంగా ఆరోగ్యకరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఇలాంటివి ఆడపిల్లకి నేర్పించాలి. ఆడపిల్లలైనా కాదు, యువకులైనా ఎవరైనా సరే. ప్రేమ అనేది కేవలం జీవితంలో ఒక వచ్చేటువంటి ఒక సందర్భం. అది అంతే కొంత వయసు అయిపోయిన తర్వాత ఆ ప్రేమ అనేది పోయి బాధ్యతలు పెరుగుతాయి. అనేక రకాల కుటుంబాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కేవలం ప్రేమతోనే మీ కెరీర్ ముగించుకోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం అనేది చాలా దుర్మార్గం. మీరు సమాజానికి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి. ఎంతో సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి విద్యావంతులు మీరు. ఇలాంటి మీ యొక్క కెరీర్ని అర్ధాంతరం ముగించుకోవటం అనేది చాలామంది జీర్ణించుకునే విషయం, ముఖ్యంగా తల్లిదండ్రులు జీర్ణించుకునే విషయం. కాబట్టి
యువతులు యువకులు ఒక్కటే చెప్పేది, ముందు మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి. సమాజంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, అన్నిటికీ నిలబడే సత్తా మీలో ఉండాలి. ఇవన్నీ మీలో ఉండాలంటే నలుగురిలో మీరు ముందు ప్రతినిత్యం లేచిన తర్వాత నుంచి మన మన యొక్క టైం టేబుల్ ఏంటి, దాంతోపాటు ప్రతి వ్యక్తికి ఒక మానసికమైనటువంటి వ్యాయామాలు కానివ్వండి, శారీరక శ్రమ ఎన్ని అవసరం, ఇవన్నీ దాన్ని ఇన్బుల్ట్గా ప్రతి మనిషికి మానసికంగా స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి వాతావరణం కేవలం 4 గోడల మధ్య ఉండి కేవలం ఫోన్లోని జీవితం మొత్తం గడుపుతూ ఉంటే ఇందుకే మీరు మానసికంగా ధైర్యంగా స్థిరంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి ప్రధానంగా మీరు ఈ ఆత్మహత్య నుంచి, ఈ ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన నుంచి ప్రధానంగా యువతులు యువకులు మాత్రం దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. జీవితం చాలా ఉంది.